హాయ్ వెల్కమ్ టు ఎంవిఆర్ లాజిక్స్. మనము కోడింగ్ డీకోడింగ్ లో వన్ ఆఫ్ ద క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నామండి. ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఒక ప్రత్యేక కోడ్ భాషలో 1 2 3 అంటే బ్రైట్ లిటిల్ బాయ్ అని ఇచ్చాడండి. 1 4 5 అంటే టాల్ బిగ్ బాయ్ అని ఇచ్చాడు. 6 3 7 అంటే బ్యూటిఫుల్ లిటిల్ ఫ్లవర్ అని ఇచ్చాడు. అయినా ఏ అంకె బ్రైట్ ని సూచిస్తుంది అని ఇచ్చాడండి. ఓకేనా, క్వశ్చన్ అనేది మనం జాగ్రత్తగా చూడాలండి. ఓకే, బ్రైట్ అనే పదానికి ఏ డిజిట్ అనేది మనకి సూచిస్తుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ బ్రైట్ అనే పదం ఎక్కడుంది? ఈ ఫస్ట్ రోలో ఉంది కదా. అంటే ఫస్ట్ రోలో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డిజిట్స్ ఏంటి అని అంటే 1 2 3. అయితే మన బ్రైట్ అనే పదానికి ఏ డిజిట్ వస్తుంది అని అంటే 1 అయినా రావచ్చు, 2 అయినా రావచ్చు, 3 అయినా రావచ్చు. మరి ఇక్కడ ఆప్షన్ లో కనుక చూస్తున్నట్టయితే ఇక్కడ 1 2 3 4 ఉన్నాయండి. అంటే మనకి ఇక్కడ 4 అనేది అవసరం లేదు. అంటే ఇక్కడ మనకి 1 గానీ 3 గానీ 2 గానీ వస్తుంది. సో మరి ఇక్కడ ఫస్ట్ చూద్దామండి. ఫస్ట్ రోని సెకండ్ రోని అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ కామన్ గా ఉన్నటువంటి పదాలు ఏంటి, కామన్ గా ఉన్నటువంటి డిజిట్స్ ఏంటి అనేది చూడాలి. ఇక్కడ ఫస్ట్ మనకి ఫస్ట్ రోలో సెకండ్ రోలో కామన్ గా ఉన్నటువంటి డిజిట్ ఏంటి అని అంటే 1 అండి. 1 అనేది కామన్ గా ఉంది. ఇక్కడ మరి ఈ సైడ్ తీసుకున్నట్టయితే ఇందులో కామన్ గా ఉన్నటువంటి వర్డ్స్ ఏంటి అని అంటే బాయ్ అనే పదము కామన్ గా ఉంది. ఓకేనా, ఇక్కడ బాయ్ అనే పదం కామన్ గా ఉంది. సో మరి ఇక్కడ బాయ్ అనే పదానికి ఏ డిజిట్ వచ్చింది అని అంటే 1 వచ్చింది. ఓకేనా, తర్వాత మరి ఫస్ట్ రోని సెకండ్ రోని చూసాం. తర్వాత సెకండ్ రోని థర్డ్ రోని అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఏమైనా కామన్ డిజిట్స్ ఉన్నాయా అని అంటే ఏమీ లేవండి. సో మనం ఏం చేయాలి మరి కామన్ డిజిట్స్ లేకపోతే అని అంటే ఇక్కడ థర్డ్ రోని ఫస్ట్ రోని చూడాలి. థర్డ్ రోలో ఫస్ట్ రోలో కామన్ గా ఉన్నటువంటి డిజిట్స్ ఏంటి అని అంటే మనకి ఇక్కడ 3 డిజిట్ అనేది కామన్ గా ఉందండి. 3 అనేది కామన్ గా ఉంది. సో మరి ఇక్కడ థర్డ్ రోని ఫస్ట్ రోని అబ్జర్వ్ చేసినట్టే ఇక్కడ కూడా థర్డ్ రో ఫస్ట్ రోలో మనకి కామన్ గా ఉన్నటువంటి వర్డ్స్ ఏంటి అని అంటే లిటిల్ అనేది కామన్ గా ఉందండి. లిటిల్ అనేది కామన్ గా ఉంది. సో మరి లిటిల్ అనే పదానికి మనకి డిజిట్ ఏంటి అని అంటే 3. సో మరి ఇక్కడ ఆల్రెడీ 1 ఎలిమినేట్ అయిపోయింది, 3 ఎలిమినేట్ అయిపోయింది. అంటే బ్రైట్ అనే పదానికి ఏ డిజిట్ వస్తుంది అని అంటే మనకి ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది. బ్రైట్ అనే పదానికి ఏమొస్తుందండి, ఏ డిజిట్ వస్తుంది అని అంటే 2 అనేది వస్తుంది. ఆన్సర్ ఏంది 2. ఓకేనా, మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.